ఈజీగా 1000 క్రోర్స్‌ని క్రాస్ చేస్తుంది. ఈ మూవీ పైన హైప్ గూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఈ ఫ్రాంచైజ్‌లో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ యాడ్ అవ్వబోతుంది. ఆ మెయిన్ క్యారెక్టర్ కోసం సుకుమార్ గారు తమిళ్ హీరో విజయ్ సేతుపతి గారిని సెలెక్ట్ చేయబోతున్నారు. అండ్ తమిళ్ హీరో విజయ్ సేతుపతి గారు ఈ మూవీలో మెయిన్ విలన్‌గా యాక్ట్ చేయబోతున్నారు. 'పుష్ప 2' క్లైమాక్స్‌లో సుకుమార్ గారు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. అండ్ 'పుష్ప 3' మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అలాగే ఎంగేజింగ్‌గా కూడా ఉండబోతుంది. మెయిన్‌గా సుకుమార్ గారు అలాగే అల్లు అర్జున్ గారి కాంబినేషన్ అంటే ఆ మూవీ పైన ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అండ్ మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 'పుష్ప 3' మూవీ రాబోతుంది. అండ్ మెయిన్‌గా ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్‌గా ఉండబోతుంది. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్‌గా యాక్ట్ చేస్తుంది. అలాగే సాయి పల్లవి గారు ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో అనసూయ గారు, సునీల్ గారు కూడా ఇంపార్టెంట్ రోల్‌లో యాక్ట్ చేయబోతున్నారు. అనసూయ గారి క్యారెక్టర్ 'పుష్ప 2' మూవీలో రన్ టైమ్ చాలా తక్కువ ఉంటుంది. అలాగే స్క్రీన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ 'పుష్ప 3' మూవీలో అనసూయ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ మూవీని 2028 సమ్మర్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ అల్లు అర్జున్ గారి కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్